ఫిరాంగులు మనం ఇప్పుడు 250 మెట్లకి మీదికి పోతున్నాం. వీటిలల్లా మందిని బంధించేదట. వీటిలల్లా చెప్తాను కానీ ఇది పాల హౌస్. ఇందులో ఇప్పుడు మాత్రం నీళ్ళు ఉన్నాయి. అప్పట్లో రాణులు స్నానం చేసేవారు. మంచిగా
లొకేషన్ అవా బాయిలు గడులు అవో గడి ఫిరాంగి రాజా అక్కడ ఉంటుంది ఫిరాంగి ఇంకోటి దాని మీద ఒకటి ఎల్ఎండి మిడ్మానే రావాలి. అక్కడ ఫిరంగి ప్రస్తుతం లేదు ఇప్పుడు అక్కడ ఉంది కానీ చెట్టు సాటుకున్నది అక్కడ కనబడుతుందా అక్కడ కూడా ఉంది. మనం ఉన్న కాడ ఒకటి మొత్తం 5 ఉండేవి 4 ఉన్నాయి ఇప్పుడు. దాని మీద ఒకటి అక్కడ అదే ఊగే మినార్ ఇటు పక్క ఉన్నది అదే ఊగే మినార్. గోడలు చూడండి ఎలా ఉన్నాయో ఎట్లు. వాళ్ళు తూర్కోలు కదా మొత్తం లేపేయాలని ఇవన్నీ తయారు చేసుకున్నాడు వాడు. మనోళ్ళు తక్కువ వర్షంలో రామరెడ్డి రామచంద్రరెడ్డి వీళ్ళందరూ కలిసి మళ్ళీ వీళ్ళు చుట్టూ తిప్పుకుంటా వాళ్ళని కాల్చులు పెడితే వీళ్ళు మనకి భయపడారు రాని అప్పుడు వీళ్ళు దిగి పరారయ్యేది. వాళ్ళు కాపాడటానికి మన తెలంగాణ గురించే ఉన్నారు. ఇక్కడ మసీదు కట్టి వాళ్ళకు మనకు పడక ఇక్కడ ఇది నాటి వాళ్ళు అట్లా పట్టుకొని గన్నులు పట్టుకొని తిరంగా సుఖం ఈ ఫిరాంగి పెట్టి దెబ్బలే బాగా బామ్మర్దులే అప్పుడు 3 బాగా నవాబ్ అన్నాడు వాడు వినలేదు అన్నట్టుగా ఈ ఆడవాళ్ళు బతుకమ్మ ఆడిపిస్తే ఇట్లా ఎన్ని రోజులు మనం వెళ్ళి తెగపడి Hi friends, this is called AC Card Production. कुकुड़ा स्टोरी पूरी गिरा गिरा ప్రాచీన కాలమైన ఈ కోటను పర్యాటక కేంద్రంగా మార్చినప్పుడు ఇక్కడ టికెట్ కూడా కొనడం జరిగింది. మంచి 10 రూపాయలు ఓన్లీ చూడడానికే. ఇది 10 రూపాయల టికెట్. దాని 10 తీసుకున్నాడా? 10 ముందు నెరివాడ్డాడు అక్కడనే కూకున్నాడు. ఇక తిరగడాట. ఇది చర్చ ఇది రాత్రే చేశారు ఇదంతా. వీడియో యాక్చువల్గా మనం ఫిరాంగి దగ్గరికి పోతున్నాం. ఫిరాంగి
ఇక్కడ నుంచి చూసేవారు సైనికులు. ఇది ఎట్లా కట్టారు? ఇది వెనకట నవాబులు వెళ్ళిన పరిపాలన కోట రాజాకారుల కోట తుర్కల రాజ్యం అప్పుడు కట్టింది గంధసున్నంతో. అంటే అప్పుడు ఇక్కడ వండుకునేది రాజు ఇది నివాసనము. కచ్చేరి కోట ఇదే. కచ్చేరి కోట పేరత్తలే శ్రీనివాసరెడ్డి వాళ్ళది కాదు. తుర్కల నవాబు అక్కడ ఆంజనేయ స్వామి ఉన్నాడు, అందులోకి వెళ్దాం తర్వాత. ఇది ఇంకొక ఫిరాయింగ్. ఇట్లా పట్టి లేవాడదాం వారా మంచిది ఎక్కువడదాం. ఇంట్లో గుహ ఉండేనాట, అందరు పోతారని మూసేశారు, బండలేశారు. లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఇది. లక్ష్మీ నరసింహస్వామి మనలు పెట్టిరట వాళ్ళు పోయినాక మన వాళ్ళందరూ ఎక్కేశారు. లేకపోతే ఎండిపోయినట్టే ఉంటుంది. వీడియో కాల్ డైరెక్ట్ వాట్సాప్ లో కాదు, డైరెక్ట్. ఇక్కడ ఇది పెద్దది, చాలా పెద్దది. అక్కడ ఒకటి ఉంటుంది దానిపైన. దగ్గరకు ఉండండి గాయస్ అందరూ. అప్పుడు అప్పటి ఫిరాంగి ఇప్పుడు కాదు, మరి ఇప్పుడు కూలింది అనుకుంటా బండలు. చెప్పు. జర జాగ్రత్తగా ఉండాలి ఇసొంటి వచ్చినప్పుడు. యాక్చువల్గా ఇక్కడ ఫిరాంగి లేదనుకుంటా. ఆ గడికి చూడదా ఫిరాంగి ఉందా? ఇక్కడ ఫిరాంగి లేదు, ఫిరాంగి లేదు. ఇక్కడ ఇది మీరు మళ్ళీ అనంగా పోడా. కరీంనగర్ డ్యామ్ అది చూసారుగా, కోట ఇదంతా ఉంది. ఇప్పుడు ఇక్కడ ఫిరాయింగ్ ఉండే కానీ ఇప్పుడు లేదు. చూద్దాం.
ఇది ఫ్రెండ్స్ మాట్లాడన్నారు మాట్లాడు. ఇది చాలా రోజుల నుంచి అనుకోవడం జరిగింది, చూద్దామని ఇక్కడ ఏమున్నాయి పర్యటించుదామని అనుకున్నాం. దానికి అలా టైం ఇలా వచ్చింది, చూసినాం. ఓకే, అన్ని ఫిరాంగిలు ఉన్నాయి, చాలా ప్రాచీన కాలంని వాళ్ళు తేలిన కోటలు, వాళ్ళు చేసిన గడియలు, బంధించిన అవన్నీ చూసినాం. ఇంకా కూడా ఉన్నాయి చూసేటి, కెమెరా క్లారిటీ పడుతుంది. మేము ఆలంగా తిరిగి వచ్చే లోపు వాళ్ళు ఆలంగా తీయరు, మేము ఆలంగా రామన్నాం. అసలు సందు చూడండి, అందులో వచ్చారు. మీరెప్పుడు వేర్రా? అప్పుడే వచ్చిన నా ఫోన్ దిగుతున్నాం. మంచిగా ఎక్కినాం, మంచిగా దిగినా మంచిగా ఎక్కి దిగుతాను. దొరక మా నవాబులది ఎలాగంటారు కిలా కాళ్ళకి మంచిగా పడుతుంది. ఇందులోకి వెళ్దాం మనం. నువ్వు కూడా ఎప్పుడు ఇద్దరు ఎప్పుడు రైట్. అయితే ఇవేంటియో జైలు, ఇవి ఇది జైలు. దర్వాజాలు చిన్న దర్వాజా. ఎక్కువ శిక్షలు వేసేవారికి ఈ జైలు అన్నట్టు, ఎక్కువ శిక్షలు ఇందులో వేసేవారికి అప్పట్లో. ఇవి జైళ్ళు, ఖైదీలను హింసించేటోళ్ళు. మొత్తం గబ్బిలాలు ఉన్నాయా తిరుగుతానే అలా. జైలు ఇది లోపల సలాకలా ఏంటివో, సలాకాలు కాదు, వాసన వస్తుంది. ఇప్పుడు మొత్తం మొత్తం గబ్బిలాలు ఉన్నాయి, అయిపోయింది అది. గబ్బిలాలు ఉన్నాయి. లైట్ పడట్లేదు. గబ్బిలాలా అలా పోతానా? ఏం లేవు, ఇది జైలు. ప్రస్తుతం లైట్ లేదు, ఇప్పుడు టార్చ్ లైట్. ఇందులో వెలుగు కోసం అక్కడ ఒకటి పెట్టారు. ఇక్కడ వరకే అది హింసించేది. ఓకే, బయటకు వచ్చి లేదు కావాలి. అక్కడ ఉన్నారు ఇప్పుడు. అప్పట్లో వీటికి కట్టేసేటోరేమో తెలియదు, దేంతో జైలు ఏమో తెలియదు అది ప్రస్తుతం. మీకు ఎక్కుదాం. అది నారే వేరే ఇవాళ ప్లస్ రోజు అయింది. మేము 3 ఏళ్ళ సంగతి చూద్దామని వారికి ఇలా అనుకోకుండా కలిసినాం. మీరు చూడు చెప్పు. వెనకందుల గుట్ట చూడాలంటే అలా అనుకోకుండా అందరం కలిసినాం, మంచి హ్యాపీగా చేసినాం. దీని తర్వాత మళ్ళీ రామప్ప మిడి మానేరు చూసి మళ్ళీ ఇవాడు నేను రామచిలికలు ఎక్కుదామని అనుకుంటాను. మంచిగా
మంచిగా వచ్చింది. మరి ఇలా ఇక్కడికి వచ్చినాం. ఇది కరీంనగర్ జిల్లా ఎల్లగందుల అనేది ఒక ప్రాచీనమైన పర్యాటక కేంద్రం. దీనికి రావడానికి గత కొన్ని రోజుల నుంచి కూడా అనుకున్నాం. దానికి ఈ రోజున టైం వచ్చింది. మేము మా బాపులు, మామయ్యలు, తమ్ముళ్ళు అందరం కలిసి వచ్చినాం. ఓకే, అన్నీ చూసినాం, మంచిగా ఉన్నాయి. ఫిరాంగీలు ఉన్నాయి, ప్లస్ కోటలు ఉన్నాయి. ప్రాచీన కాలంలో రాజులు వేలిన ఇట్లా రావడం జరిగింది. చూడడం ఎల్ఎండి డ్యాము, బిగ్మానెట్ డ్యాము ఇవన్నీ కూడా కనపడడం జరుగుతుంది. ఈ గుట్ట మీద మంచి స్థలాలు మంచిగా ఉన్నాయి. వాళ్ళు వాడిన గదిలు, కోటలు, ఆ రాజు ఎవరైతున్నారో ఆయన ఏలిన కోట అంతా కూడా చూడడం జరిగింది. నవాబు ఆయన పేరేం పేరే నవాబు. ముస్లిం తుర్క వాళ్ళు పరిపాలన జరిగింది. గత కొన్ని రోజులు దీని విన్నే ఆయన రాజ్యం ఏలడం కానీ ఆయన ఏదైతే అనుకున్నాడో అవన్నీ అనుకొని చేసుకోవడం జరిగింది. చెప్పు మామ, నీకు తెలిసినవి కొన్ని చెప్పు. మన ఎవరెవరు ఉండే దేనికి సంబంధం, ఇది హిందువులదా ముస్లింలది కదా? ముస్లింలు హిందువులతో పోరాటం చేసిరు కదా. రామరెడ్డి, పరిశ్రమల రామరెడ్డి, రామచంద్రారెడ్డి వీళ్ళతోని వాళ్ళు పారిపోయారు. ఇక్కడ యుద్ధం జరిగింది ఈ కోట మీద. యుద్ధాలు జరిగిన కోట అప్పుడు వెనకట రజాకారులు లేడీస్ను 3 బాయర్ల కాడికి తీసుకొచ్చి బతుకమ్మలు ఆడిచ్చి వెంటబడి వాళ్ళని మానభంగాలు చేసి వాళ్ళ ఇష్టం ఉన్నట్టు ఈ కాల్పులతోని వాళ్ళను తరిమి కొట్టి ఎల్లగొట్టారు. మన హిందువులు ముస్లింలను పారదోలి అంతే. అప్పుడు ముస్లింలు మన హిందువులను భయపెట్టించేదట. నిజమేనా? అదే ఈ బతుకమ్మ పండుగలైనా ఈ పండుగలను వాళ్ళను ఉద్దేశించి ఈ ఆడవాళ్ళను హింసించుడు. రామచంద్రరెడ్డి ఎట్లా వచ్చిండంటే ఒక ఎనగందలకు ఎట్లా వచ్చిండంటే వీళ్ళు తుర్కోళ్ళు నమ్మలే. ఒక బొమ్మను తయారు చేసి గడ్డిలే కట్టి బొమ్మను తయారు చేసి వచ్చి కొట్టేదాకా తెలియలేదట నవాబులను. అట్లా జరిగింది ఈ కోట మీద. జరుగుతూనే వాళ్ళు విడిచిపెట్టి కోట విడిచిపెట్టి పారిపోయారు. ఒక బొమ్మ రూపంలో బొమ్మనే తయారు చేసి రామచందర్ రెడ్డి రామరెడ్డి బొమ్మలు గుట్టకు పెట్టి ముస్లింలు మీదకి పోయి వాళ్ళ బొమ్మలను కాలుస్తా అంటే వీళ్ళు వెనకకెళ్ళి వచ్చారు. ముస్లింలు కలిసి పారదోలేరు. అదే విధంగా బొమ్మలను తయారు చేసి అబ్బా చిర్ర మన కిలా ఎనగందుల కోటకు వచ్చిర్రా అని ఆ బొమ్మలను కాల్చడం వాళ్ళు వెనకది టపా టపా కాల్తే వాళ్ళు పరారారు. ఎక్కడ ఓడిపోయారు. ఈ వీడియో ఈ ఎలగందుల కిలకు సంబంధించిన వీడియో ఇది. ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కానీ ఏం చక్కగా పెట్టేది. గటువు దిక్కు గది గది అక్కడేంటి అరుగులేసి
ఇది అదే గుండు చిన్న ఫిరాంగి ఫిరాంగి కాదు దాని గుండె గుండు ఇక బాంబే అన్నట్టు దాని లేదు బ్రో ఫిరాంగి ఫిరాంగి ఇక్కడ ఒకటి వేసారు రూలర్ కాదా సిరాంగి రోడ్ దొక్కి రూలర్ ఉండే ఆయన గైడ్ లేదా ఇది ఈడ ఎల్లంగా కాల్చుడు ఈడ రాగి ఇక్కడ గట్టినే మూతున్నాడా వీళ్ళంతా ఈ గడిలు కదా ఇప్పుడు మా చూద్దాం నుంచి అత్తం నుంచి ఆ సూపర్ చేసుకుని నూనె అవి ఇది అడుగుతాం పడు ఇది అడుగుతాం కింద ఇది డంకుసున్నట్టు పెట్టారు ఇక్కడ మన కొంచెం అడే వేస్తా బిడ్డకు ఫోటోగా కట్టేసిందా కానీ అడే వేస్తా అప్పట్లో ముసళ్ళు వేసేవారట వీటిలలో. దీనిపైన 50 బురుజులు ఉన్నాయట. 50 బురుజులు. అది పెద్ద ఫిరాంగి, అది పెద్దది. అది చిన్నది, అటు పక్క ఇక